నూతన్ నాయుడు ఈ పేరు గత కొన్ని రోజుల ముందు వరకు ఎవరికీ తెలియకపోవచ్చు, కానీ ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైన బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఈ పేరు మారుమోగిపోయింది. బిగ్ బాస్ 2 రియాలిటీ షోతో ఎంటర్టైన్మెంట్ రంగంలోకి నూతన్ నాయుడు దూసుకొచ్చాడు. ఈ షోలో తనదైన యాటిట్యూడ్తో బుల్లితెర ప్రేక్షకులకి చేరువయ్యాడు. సామాజిక ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉండే నూతన్ ఇప్పుడు సరికొత్తగా సెన్సేషన్ గా మారబోతున్నాడు. బిగ్ బాస్ 2లో అరుదైన రికార్డ్ సొంతం చేసుకోనున్నాడు నూతన్ నాయుడు. తొలి దశలోనే ఎలిమినేట్ అయిన నూతన్ ప్రజా తీర్పులో అత్యధిక ఓట్లు సాధించి మళ్లీ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడడం చూసి ఆయన గేమ్ను అందరూ ఆదరించారు. అలాగే ఒకే సీజన్లో 3 సార్లు గేమ్ షోలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చివరిలో పోటీ తీవ్రతరం కావడంతో షో నుంచి బయటకొచ్చాడు. బిగ్ బాస్ అనంతరం సామాజిక కార్యక్రమాలతో బిజీగా ఉన్న నూతన్ వాటిని ఒక పక్క కొనసాగిస్తూనే మరో పక్క టాలీవుడ్ లో కాలు పెట్టాడు. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న F2 సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నూతన్ నాయుడు కనిపించబోతున్నాడని సినీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా తర్వాత నూతన్ నాయుడు ప్రస్తుతం 14 సినిమాలకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. కొన్ని సినిమాలకు అగ్రిమెంట్ కూడా జరిగింది. ప్రస్తుతం సినిమాలపై నూతన్ నాయుడు చూపిస్తున్న దూకుని చూసి సినీ వర్గాలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాజమౌళి మల్టీస్టార్లలోనూ నటిస్తున్నాడనే వార్తలు కూడా వినపడుతున్నాయి. బిగ్ బాస్ షోలో రెమ్యునరేషన్ తీసుకోకుండా పాల్గొన్న నూతన్ నాయుడు తను నటిస్తున్న సినిమాలకు కూడా రెమ్యునరేషన్ తీసుకోవడం లేదని తెలుస్తోంది. అలాగే సినిమా షూటింగ్ కి హాజరు కావడానికి అయ్యే ప్రయాణ, వసతి, భోజన ఖర్చులు కూడా తానే భరిస్తున్నట్టు తెలిసింది. కథ, కంటెంట్, నిర్మాణ విలువలు బాగుంటే ఇక ముందు కూడా పారితోషికం తీయకుండానే నటిస్తానని నిర్మాతలకి నూతన్ నాయుడు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.